బిగ్ బాస్ సీజన్ 7 అంత ఉల్టా పూల్టా అనే టాగ్ లైన్తో మొదలై సీజన్ అంతా కూడా అలానే సాగుతూ ఫినాలేకి చేరుకుంది. ఇక ఇందులో భాగంగా ఫినాలేకి చేరుకున్న 6 కంటెస్టెంట్స్లో నుండి 2 హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం హౌస్లో ప్రశాంత్, శివాజీ, యావర్, అమర్దీప్ 4 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ నలుగురిలో నుండి మన అమర్దీప్ కూడా ఎలిమినేట్ అయ్యి డబ్బులు తీసుకుని బయటకు వచ్చేశాడు. దీంతో హౌస్ మేట్స్తో సహా ఆడియన్స్ అంతా కూడా షాక్ అయ్యారు. దీంతో ఇప్పుడు హౌస్లో 3 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇక అమర్దీప్ బిగ్ బాస్ స్టేజీ పైకి వెళ్లాడు. దీంతో హోస్ట్ నాగార్జున అమర్దీప్కి వెల్కమ్ చెప్తూ ఎలా ఉంది బిగ్ బాస్ అంటూ అడిగాడు. ఇక ఆ తరువాత నాగార్జున మాట్లాడుతూ అమర్స్ పై బ్యాచ్ పైనే ఒపీనియన్ ఏంటి? ముందుగా నీ ఎనిమి అయిన ప్రశాంత్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం అంటూ అన్నాడు. దీంతో అమర్ మాట్లాడుతూ ప్రశాంత్ చాలా మంచోడు సర్, కానీ గేమ్ పరంగా మా మధ్య కొన్ని గొడవలు జరిగాయి. ఇక ఒక్కోసారి వీడు నా తమ్ముడైతే బాగుండు అనిపిస్తుంది, మళ్ళీ ఒక్కోసారి వీడు నన్ను ఎందుకు మోసం చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఇక వాడు టాస్క్ అంటే చాలు 100కి 100% ఎఫర్ట్ పెడతాడు. వాడికంటే నేను గేమ్ చాలా తక్కువ ఆడాను, ఈ ఒక్క విషయంలో వాడిని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇక ఆ తరువాత నేను నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే సారీరా ప్రశాంత్ అంటూ చెప్పాడు. దీంతో మన ప్రశాంత్ బిగ్ బాస్ మన టీవీ ద్వారా మాట్లాడుతూ అలా ఏమీ లేదన్న, మనం ఇక్కడికి గేమ్ పరంగా వచ్చాము, అది అయిపోయింది వదిలే అన్నా. బిగ్ బాస్ అయ్యాక నువ్వు వదినని తీసుకుని మా ఊరికి వచ్చే అన్నా ప్రశాంత్ చాలా బాగా మాట్లాడాడు. ఇక ఆ తరువాత శివాజీ గురించి అడిగారు నాగార్జున. దీంతో అమర్ శివన్నకి నాకు చాలా మంచి బాండింగ్ ఉంది సార్. ఇక హౌస్లో మేము ఒకరిపై ఒకరం వేసుకున్న పంచులు హౌస్లో ఎవరు వేసుకోలేదు సార్. ఒకానొక టైంలో శివన్న నన్ను కూర్చోబెట్టుకుని చాలా మంచిగా చెప్పారు, కానీ నేనే వినిపించుకోలేదు అంటూ చెప్పాడు. ఇక నాగార్జున గారు మాట్లాడుతూ ఈ ముగ్గురిలో ఈ సీజన్ విన్నర్ ఎవరనుకుంటున్నావు అని అడగగా అమర్దీప్ ఇంకెవరు సర్, 100కి 100% శివాజీ గరే అంటూ చెప్పాడు. ఇక రన్నర్ ఎవరు అంటే అది మన ప్రశాంత్ అంటూ చెప్పాడు. ఇక ఏది ఏమైనా సరే అమర్దీప్ స్టేజీపై ఉన్నట్లు హౌస్లో కూడా ఉంటే ఇప్పుడు విన్నర్ గానో రన్నర్ గానో నిలిచేవాడు. మరి దీనిపై మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.